ప్రశ్నకి సమాధానం అవునండి. రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం ఒక సమగ్ర బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నది. అందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం, సత్వర సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం, 1930 హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం, సామర్థ్య నిర్మాణానికి కూడా సైబర్ దర్యాప్తు, డిజిటల్ ఆధారాలు నిర్వహణ, ఫోరెన్సిక్ సాధనాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా పోలీసులకు శిక్షణ కూడా అందించడం, అదేవిధంగా అధ్యక్ష మౌలిక సదుపాయాలు పటిష్టపరచడం, ఆ సైబర్ మోసాల నివారణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా బి ప్రశ్నకి అవునండి, గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం డిజిటల్ అరెస్టులు సహా సైబర్ నేరాలకు నివారించడానికి విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. జిల్లా పోలీస్ సమన్వయంతో ఆంధ్రప్రదేశ్లో సిఐడి కింది కార్యక్రమాలు నిర్వహిస్తుంది అధ్యక్ష. ఎక్కువగా ఈ డిజిటల్ అరెస్టులలో టార్గెటెడ్గా సీనియర్ సిటిజన్స్ని, రిటైర్డ్ ఎంప్లాయీస్ని వీళ్ళందరినీ కూడా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు, విద్యార్థుల్ని కూడా. ఆ డిజిటల్ అరెస్ట్ మోసాలకు ప్రత్యేకంగా దృష్టి సారించి ఎన్జిఓలు, జిల్లా పోలీసులు, బ్యాంకుల సమన్వయంతో మేము అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా 2025ని కూడా అక్టోబర్ 25లో సైబర్ భద్రత అవగాహన నెలగా పాటించడం, అనేకమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. మూడో ప్రశ్నకి అవునండి, అవగాహన కార్యక్రమాలు మరియు నివారణ చర్యలు సిఐడి ప్రాంతీయ కార్యాలయాలతో అన్ని 26 జిల్లాల్లో మొత్తం 1596 అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం అయింది. సైబర్ భద్రత అవగాహన అక్టోబర్లో 2025లో పాటించడం జరిగింది. అదే కాకుండా అధ్యక్ష, ప్రత్యేకంగా సైబర్ మోసాలను అరికట్టడానికి గవర్నమెంట్ కూడా చిత్తశుద్ధితో ఉండి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. అది అతి త్వరలోనే ఏర్పాటు చేస్తాం. ఆపర్చునిటీ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లోని సైబర్ నేరగాళ్ళు